హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఈరోజు అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ బాండీ పెట్టుకోండి. బాండీ హీట్ అవ్వగానే ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే 2 లవంగాలు చెక్క వేసేసుకోవాలి. తర్వాత చికెన్ వేసేసుకోవాలి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చికెన్ కర్రీకి తగ్గట్టుగా ఉప్పు, పసుపు, ఒక ఆనియన్, పెద్ద సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చిస్ వేసేసుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. రోజు వెరైటీ వంటలు అయితే పెడుతూ ఉంటాను. నా స్టైల్లో నేను ప్రిపేర్ చేసే వంటలు చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఆనియన్, పచ్చిమిర్చి, సాల్ట్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకోండి. 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. చూడండి ఆల్మోస్ట్ కుక్ అవుతుంది. ఈలోపు మీకు ఒక చిన్న చిట్కా అయితే చెప్తాను నేను. ఎక్కువ ఆవలింతలు ఎవరికైనా వస్తుంటే కొంచెం స్వీట్ తినండి. వన్ డే స్వీట్ తింటే ఆవలింతలు ఎట్టిపోతాయో మీకే తెలుస్తుంది. అసలు ఆవలింతలు ఎక్కువ వస్తున్నాయి అంటే కొంతమంది అంటారు దిష్టి తగిలిందేమో అందుకని ఆవలింతలు ఎక్కువ వస్తున్నాయి అనుకుంటారు. బట్ సైన్స్ ప్రకారం అయితే మనం స్వీటు చాలా రోజులు తిని చాలా రోజులైంది అనిపించినప్పుడు మనకు ఆవలింతలు అనేవి చాలా ఎక్కువ వస్తాయి. అవి స్వీట్ తినగానే పోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ 5 మినిట్స్ ఉడికించుకున్నాం కదా, తర్వాత ఒక టమాటా వేసి ఇంకో 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇంకో 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. మన కర్రీకి తగ్గట్టుగా వాటర్ వేసేసుకోవాలి. మనం కర్రీకి ఎక్కువ షేర్వా కావాలంటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ కావాలంటే తక్కువ. నా స్టైల్లో ఇలా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు నా ప్రాసెస్లో. ఫైనల్గా కర్రీకి కారం వేసేసుకోవాలి. కర్రీకి ఎంత కారం అయితే పడుతుందో అంత కారం మనకు తెలుసుకొని ఆ కర్రీకి తగ్గట్టుగా కారం వేసేసుకోవాలి. ఇంకో 20 మినిట్స్ ఒక 10 మినిట్స్ ఇంకో 10 మినిట్స్ చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, చికెన్ మసాలా వేసేసుకొని దించేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంది కర్రీ. నేనైతే దోశల్లోకి అయితే ప్రిపేర్ చేశాను ఈరోజు. దోశలు ప్లస్ చికెన్ కర్రీ. నాకైతే దోశలు చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. లైక్ అండ్ కామెంట్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.